టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్లో ఎలక్షన్స్ కొనసాగుతున్నాయి. బై ఎలక్షన్స్ ఇవి. 10 మంది పోస్టులకు రాజీనామాలు చేశారు. వాటికి ఇప్పుడు ఎలక్షన్ సాగుతోంది. 10 పోస్టులకు 4 ఏకగ్రీవం అయిపోయాయి. 6 పోస్టులకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ట్రెజరర్, సెక్రటరీ, 2 ఈసీ మెంబర్లకు పోలింగ్ జరుగుతోంది. బైలాస్ ప్రకారమే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నామంటున్నారు సుమలత. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్లో మొదలైన అంతర్గత విభేదాలు ఇప్పుడు మరో లెవెల్కి వెళ్ళాయి. ఫెడరేషన్ హెచ్చరించిన జానీ మాస్టర్ సతీమణి, అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వెనక్కి తగ్గలేదు. బైలాస్ ప్రకారం బై ఎలక్షన్స్కే మొగ్గు చూపారు. 2025 డిసెంబర్లో జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలుగా ఎన్నికైన విషయం, దాని తర్వాత అసోసియేషన్ వ్యవహారాలపై ఒక వర్గం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జూలైలో జరిగిన జనరల్ బాడీ సమావేశం సందర్భంగా వివాదం ముదిరి పరిపాలన, ఎన్నికల ప్రక్రియ, ఆర్థిక వ్యవహారాలపై ఆరోపణలు తెరపైకొచ్చాయి. ఈ క్రమంలో 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ ఖాళీ అయిన పదవులకు బై ఎలక్షన్స్ నిర్వహించాలని సుమలత డిసైడ్ అయ్యారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఒకరు జనరల్ సెక్రటరీ, ఒకరు ట్రెజరర్, 8 మంది ఈసీ మెంబర్లు ఉండగా వీళ్ళు 4 మహిళలు ఉన్నారు. మరోపు బై ఎలక్షన్స్ నిర్వహణ విషయంలో సుమలత వర్గానికి ఫెడరేషన్కి మధ్య విభేదాలు వచ్చాయి. అవి ముదిరాయి. ఫెడరేషన్ జోక్యం అవసరం లేదని, అసోసియేషన్ బైలాస్ ప్రకారమే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నామని సుమలత వర్గం చెబుతోంది. ఫెడరేషన్ మాత్రం అసోసియేషన్ తన అనుబంధ యూనియన్లలో ఒకటని, ఫెడరేషన్ నిర్ణయాలు సభ్య సంఘాలకు వర్తిస్తాయని స్పష్టం చేస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో ఫెడరేషన్ నాన్ కోఆపరేషన్ నిర్ణయం తీసుకున్నప్పటికీ జూలై 20న పెద్దల జోక్యంతో ఆ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంది. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మీనారాయణ, బై ఎలక్షన్స్ ఎలా సాగుతున్నాయి? మరి ఇంకా ఒకవైపు వివాదం ఉంది, సపోర్ట్ చేయమంటూ ఫెడరేషన్ కూడా చెప్తోంది. సో అంతా కూల్గా ఉందని అనుకోవచ్చా? ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలక్షన్ల వాతావరణం చాలా కూల్గా సాగుతోంది. ఇప్పుడిప్పుడే సభ్యులు వస్తూ ఉన్నారు. మొత్తము 10 మంది ఈసీ సభ్యులు రాజీనామా చేశారు. బైలాస్ ప్రకారం వీళ్ళందరికీ ఎలక్షన్లు నిర్వహించాలని సుమలత పట్టుపడటం, ఇటు ఫెడరేషను అటు ఇండస్ట్రీ పెద్దలు చెప్పినా వినకుండా తన పందా కొనసాగిస్తూ ఈ 10 మంది పోస్టులకి ఎలక్షన్స్ నిర్వహించాలని నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఈ 10 మంది పోస్టుల్లో ఒక జనరల్ సెక్రటరీ, ఒక ట్రెజరర్, ఒక 2 ఈసీ మహిళా సభ్యులకు సంబంధించి మాత్రమే ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. మిగిలిన 6 పోస్టులకు సంబంధించిన ఎలక్షన్స్ ఏకగ్రీవం అవ్వటం వల్ల ప్రస్తుతం ఈ 4 పోస్టులకు మాత్రమే ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. చూడాలి, ఇప్పుడిప్పుడే సభ్యులు వస్తున్నారు, ఎంతమంది వస్తారు, ఎంతమంది ఓటేస్తారు, ఎలా జరుగుతుంది అనేది కొద్దిగా ఉత్కంఠ వాతావరణంగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయేమో, గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో అసోసియేషన్ అధ్యక్షురాలు పోలీస్ ఫోర్స్ను కూడా అడగడం జరిగింది. వాళ్ళు కూడా ప్రస్తుతం వస్తూ ఉన్నారు. ఈ ప్రస్తుతానికైతే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. 4 పోస్టులకు సంబంధించిన ఎలక్షన్స్ మాత్రమే జరుగుతున్నాయి. చూడాలి ఈ ఎలక్షన్లలో ఎంతమంది పాల్గొంటారు, ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాతకి ఫెడరేషన్ వీళ్ళకి ఎలా సహకరిస్తుంది. ఇప్పటికే ఫెడరేషన్ సహకరించదు అంటూ సహాయ నిరాకరణ అంటూ లెటర్ ఇవ్వటం అయితే జరిగింది. అన్ని యూనియన్లకి, ఛాంబర్లకు చెప్పడం కూడా జరిగింది. మిగిలిన 23 సెక్టార్లకు సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఈ డాన్సర్స్ అసోసియేషన్కి సంబంధించి సహాయం చేయము అని చాలా కరాఖండిగా చెప్పారు. చూడాలి, రేపటి నుండి జరగబోయే సినిమా షూటింగ్స్లో ఒకవేళ సాంగ్స్ కనుక ఉంటే మిగిలిన వర్గాలు వాళ్ళకి కోఆపరేట్ చేస్తారా, చేయరా, ఎలా జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠంగా ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ రిజల్ట్ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ లక్ష్మీనారాయణ.